ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనేది భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా మనం అందరూ చెప్తుంటారు. అది అందుకుని టైంలో నాన్నగారైనటువంటి కాశీ గారు పరమపదించడం అంటే అది ఇంకా మైండ్లోంచి వెళ్ళలేదు. ఆ సిచ్యువేషన్స్ అంతా ఆ డాడీ ఊరు వెళ్ళారు, డాడీ ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఆ ప్రెజెన్స్లోనే ఉన్నాను నేను ఇంకా. వెల్కమ్ టు ఏబీపీ దేశం. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక జోడీ గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు. ఆ జోడీయే సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. సాత్విక్ సాయిరాజ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వాసి అని మీలో ఎంతమందికి తెలుసు? ఏమాత్రం ఏ చిన్న గర్వం కూడా లేకుండా అందరిలో కలిసిపోయే సాత్విక్ సాయిరాజు ఇక్కడ అమలాపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి అమలాపురం వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో మీరు చిరాగ్ శెట్టి ఉన్నారు. అంటే ప్రపంచంలో ఇది గర్వించదగ్గ విషయం భారతదేశస్తుడిగా. ఎలా సాధ్యమైంది ఇది? 2015లో మాకు మలేషియన్ కోచ్ ఒక ఆయన వచ్చి టాన్ కిమ్హర్, ఆయన నన్ను చిరాగ్ని జంట చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇంకా ఇంకా బాగా ఆడాలి. తన గోల్ కూడా సేమ్ నాలాగే, మైండ్ సెట్ కూడా సేమ్ మైండ్ సెట్ ఇద్దరిది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి మంచి మెడల్ తీసుకురావాలి. అల్టిమేట్ గోల్ ఎప్పుడు ఉండింది వరల్డ్ నెంబర్ 1 అవడం అని. అండ్ ఇంత తక్కువ టైంలో అవుతామని అనుకోలేదు మేము. సో చాలా హ్యాపీ ఆ స్టేజ్కి వచ్చినది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ప్రధానంగా ఈ ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి అమలాపురం ప్రాంతం నుంచి ఈ ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి మీరు ఎదిగారు. అంటే చిరాగ్ శెట్టి మీరు మీ జోడీ కూడా అద్భుతమని ఎవరిని అడిగినా ఈ క్రీడారంగంలో చెప్తుంటారు. ప్రధానంగా మీ నాన్నగారి గురించి ఇక్కడ చెప్తుంటారు. ఆయన పీఈటీగా ఇక్కడ ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళగలిగారు? నాకు కూడా స్పోర్ట్స్ అలవాటు అయ్యింది. స్పోర్ట్స్ జీన్తోనే ఉండేవాడిని నేను కూడా. సో ఎప్పుడు ఏ గేమ్ ఉన్నా కూడా డాడీతో పాటు ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఈ లోకల్ ఏ టోర్నమెంట్, వాలీబాల్ అవనివ్వండి, కబడ్డీ అవనివ్వండి, క్రికెట్ అవనివ్వండి, డాడీతో పాటు ఎక్కువ స్పోర్ట్స్ వెళ్తూ ఉండేవాడిని. సో అలాగే ఇప్పుడు డాడీయే నా ఫస్ట్ కోచ్. ఇక్కడ ఆఫీసర్స్ క్లబ్లో నేను ప్రాక్టీస్ చేసినప్పుడు డాడీయే నేర్పించారు. సో తర్వాత డాడీ తీసుకెళ్ళి నన్ను 2012లో గోపిచంద్ అకాడమీలో జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను అకాడమీలో ట్రైన్ అవుతూ ఉండేవాడిని. అయినా కూడా డాడీ ఇన్పుట్స్ ఇస్తూ ఉండేవారు నాకు, ఎలా ఆడాలి, ఏం చేయాలి అని చెప్పేసి. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మీరు, అంటే మీ డాడీ పీఈటీ, అమ్మ టీచరు, చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి మిమ్మల్ని అంటే ఎంతో ఆ స్థాయికి తీసుకెళ్లారని చెప్తుంటారు. వాళ్ళు ఈ చిన్నప్పటి నుంచి వారు చేసిన త్యాగం మీ కొరకు ఏ విధంగా చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్. అంటే ప్లేయర్గా చాలా ఈజీ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడడం అనేది. సో డాడీ మమ్మీ ఎప్పుడు చాలా ఫైనాన్షియల్గా కూడా, ఎమోషనల్గా కూడా ఎప్పుడు సపోర్ట్ ఉండేది. అలాగే బ్రదర్ కూడా ఎక్కువ సపోర్టివ్గానే ఉండేవాడు. ఎప్పుడు హైదరాబాద్లోనే ఉండేవాడు అన్నయ్య నేను ఆడుతున్నప్పుడు యంగేజ్లో. సో ఆ టైంలో అన్నయ్య నాతో పాటు అకాడమీ దగ్గర ఉండి సపోర్ట్ చేసేవాడు. ఎక్కువ అన్నయ్య సపోర్ట్ ఉండేది ఎక్కువ. అన్నయ్య కూడా ఆడుతూ ఉండేవాడు బ్యాడ్మింటన్. సో అలా సపోర్ట్ ఉండేది. అండ్ పేరెంట్స్ నుంచి ఎప్పుడు ప్రెషర్ ఉండేది కాదు, ఇది చేయను అన్న, ఇలాగ ఆడినా అన్న, ఆడలేదండి, సరిగ్గా ఓడిపోతున్నా ఏంటి అని. ఎప్పుడు పాజిటివ్గానే ఉండేది. అది నాకు చాలా ఫ్రీడమ్ని ఇచ్చింది. నేను వెళ్ళి ఆడాలి, మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి. ప్రధానంగా ఈ ఖేల్ రత్న అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనేది భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా మనం అందరూ చెప్తుంటారు. అటువంటి అది అందుకుని టైంలో నాన్నగారైనటువంటి కాశీ గారు పరమపదించడం అది చాలా బాధాకరమైన సమయం. దాన్ని ఎలా ఫేస్ చేశారు? అంటే అది ఇంకా మైండ్లోంచి వెళ్ళలేదు ఆ సిచ్యువేషన్స్ అంతా. అది చాలా హార్డ్ సిచ్యువేషన్. ఇంకా నాకు తెలిసి నేను అది ఫేస్ చేయలేనేమో. జస్ట్ నేను డాడీ ఊరు వెళ్ళారు, డాడీ ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఆ ప్రెజెన్స్లోనే ఉన్నాను నేను ఇంకా. అండ్ ఆయన లెగసీ నాకు తెలిసి అది కంటిన్యూ చేయాలి. ఆయనలాగా మేబీ ఎవరో చెయ్యరేమో కూడా, అంతమంది పిల్లల్ని ఆడించడం, అంతమంది కలుపుకుంటూ అన్ని మంచి పనులు చేయడం. స్పోర్ట్స్కి నేను బాధపడేది ఏంటంటే, స్పోర్ట్స్కి ఒక మంచి మనిషి వెళ్ళిపోయారు అని చెప్పేసి. పర్సనల్గా ఫాదర్ కంటే కూడా స్పోర్ట్స్కి ఎంతోమంది పిల్లలకి ఆరోగ్యాన్ని ఇద్దామని చెప్పేసి ఆ ఏంతో ఉండే ఆయన లేరు అని చెప్పేసి అదే బాధ ఉంటుంది. కానీ పేరెంట్గా బాధ ఉంది, కానీ ఇంకా 10 మందితో ఉండే మనిషి లేరు అనేసరికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ కొన్ని లైఫ్లో చెప్పి రావు. అనుకోకుండా ఏమీ లేదు, బాగానే ఉన్నారు, ఒక ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు, అన్నీ హ్యాపీగా ఉండగా ఇలా సడన్గా పొద్దున్న లేకగానే కాల్ చేయగానే ఇలా వినడం చాలా బాధగా అనిపించింది. అండ్ ఆయన ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఉండిపోయినాయి కొన్ని. దాని మీద నేను ఫోకస్ చేసి బాగా ఆడి ఆయనకి మంచి పేరు తీసుకురావాలని ఇంకా కష్టపడతాను. బ్యాడ్మింటన్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్ ఎలా సాధించారు, ఎలా కష్టపడ్డారు?
అంటే మాకు లాస్ట్ 2-3 ఇయర్స్ అప్పుడు మతియస్ బో అని చెప్పేసి ఆ కోచ్ ఉన్నారు, డెన్మార్క్ నుంచి వచ్చారు. సో ఆయన మైండ్ సెట్, ఆయన మమ్మల్ని దగ్గరుండి ఒక బ్రదర్లా చూసి ఆడిచ్చారు దగ్గరుండి. ట్రైనింగ్ అంతా యూరోపియన్ స్టైల్ మేము గేమ్ స్టైల్ మార్చి చాలా కష్టపడ్డాము ఆ 2-3 ఇయర్స్. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత నుంచి ఒక 2-3 ఇయర్స్ ఏషియన్ గేమ్స్ గెలవడం, వరల్డ్ నెంబర్ 1 అవడం చాలా అప్పుడు తెలియలేదు ఏంటి ఇంత ఈజీ అనుకున్నాను. కానీ ఇప్పుడు మా ర్యాంక్ కొంచెం టాప్ 15కి వచ్చేసాం, మేము టోర్నమెంట్స్ ఆడలేదు కాబట్టి. సో ఇప్పుడు వెనక్కి చూస్తే ఓకే, కష్టపడ్డం అంటే అది అంతే. సో నువ్వు మళ్ళీ మనం వరల్డ్ నెంబర్ 1 ఎక్కాలి అని చెప్పేసి ఇప్పుడు నేను నా పార్ట్నర్ డిస్కస్ చేసుకుని అదే గోల్గా పెట్టుకున్నాం. ఇప్పుడు దాదాపు 565 కిలోమీటర్ల వేగంతో మీరు స్మాష్ షాట్లో నెంబర్ 1గా గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఎలా సాధ్యమైంది సార్? అంటే చిన్నప్పటి నుంచి అది నాకు స్మాష్ బాగా అలవాటు, ఇక్కడి నుంచే నేర్చుకున్నాను నేను చిన్నప్పటి నుంచి స్మాష్ ఆడడం అనేది. సో అలా అకాడమీ నుంచి వెళ్ళి అకాడమీలో బాగా ట్రైన్ అవుతూ ఫిజికల్గా కూడా కొంచెం స్ట్రాంగ్ జీన్స్లో ఉండింది అది చిన్నప్పటి నుంచి. కొంచెం వాలీబాల్ ఆడో మేబీ అలా పవర్ ఉండింది. సో అది ఎప్పుడైతే జపాన్ వెళ్ళాం దానికోసం గిన్నిస్ రికార్డ్ కోసం, నేను అప్పుడు అనుకున్నా ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా తక్కువ మందికి వస్తారా, నువ్వు ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది, నీకు నీ వల్ల ఎంత అయితే అంత, నువ్వు గివ్ యువర్ బెస్ట్ అనుకున్నాను. సో లక్కీగా నేను నా పార్ట్నర్ 552 ఎంతో కొట్టాడు, నేను 565 కొట్టాను. సో ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా పర్లేదు అనుకున్నాను నేను. సో లక్కీగా అది ఇద్దరు ఒకటే, నేను చిరాకు, డిఫరెంట్ ఏం లేదు. సో ఎప్పుడు రికార్డ్ గురించి ఎప్పుడు మైండ్లో లేదు, ఎప్పుడు ఉండదు కూడా నాకు తెలిసి. అది జస్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ కానీ అదే అని నేను ఫీల్ అవును. రాబోయే రోజుల్లో మీ ఇద్దరు జోడీ ఎక్కడెక్కడ ఆడబోతున్నారు, ఇటువంటి గేమ్స్లో పాల్గొనబోతున్నారు? నెక్స్ట్ మంత్ జపాన్ ఓపెన్ ఇంకా చైనా ఓపెన్ ఉంది. సో అది మాకు ఇంపార్టెంట్ టోర్నమెంట్స్. దాని తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది ఆగస్ట్లో. సో ఈ 3 టోర్నమెంట్కి మేము బాగా ప్రిపేర్ అయ్యి బాగా ఆడాలనుకుంటున్నాం. చిన్న వయసులో మీరు ఈ స్థాయికి, ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో మీరు బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి ఎదిగారు. అంటే చిన్న వయసులోనే మీరు ఇది ఫీల్డ్లోకి రావడం వల్ల చాలా వ్యక్తిగతమైన స్వేచ్ఛను కొంత కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. సినిమాలు అవి చూస్తుంటారా? అప్పుడప్పుడు కాలేజ్ లైఫ్ మిస్ అవుతాను, ఫీల్ అవుతూ ఉంటాను. కాలేజ్ లైఫ్, స్కూల్ ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో అప్పుడప్పుడు అనుకుంటాను కానీ ఐ ఫీల్ లైక్ సోల్జర్ లైఫ్ అంతే. కొన్ని సాక్రిఫైస్ చేయాలి కొన్ని కావాలంటే. కానీ ఇప్పుడు దాకా చేసిన రైట్ స్టెప్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే అందరూ వెల్ విషర్స్ నాకు ఉంటారు ఎప్పుడు. సో సినిమాలు అంటే అప్పుడప్పుడు ఫ్రీ టైంలో ఉంటే చూస్తూ ఉంటాను, బట్ నాట్ సో చూడాలి అని ఎప్పుడు లేదు. ఇక్కడ స్థానికంగా పీఈటీగా పనిచేసిన మీ నాన్నగారు చాలామంది క్రీడాకారులను తయారు చేయాలనే ఆకాంక్షతో పనిచేసేవారు. ఆ నేపథ్యంలోనే మిమ్మల్ని కూడా ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీరు మీ నాన్నగారి యొక్క ఆకాంక్షను నెరవేర్చే క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రజెంట్ నా మైండ్లో ఫస్ట్ థింగ్ నేను బాగా ఆడాలి, రైట్ ట్రాక్లోకి రావాలనే ఉంది ప్రజెంట్. ఎందుకంటే మేము లాస్ట్ 6 months నుంచి టోర్నమెంట్స్ ఆడలేదు, ఇంజరీస్ అవుతున్నాము, కొంచెం మెంటలీ డౌన్ ఉన్నాము. సో ఫస్ట్ నేను వన్స్ సర్క్యూట్లోకి వెళ్ళి ఆడుతూ ఉంటే దెన్ నేను తర్వాత థింగ్స్ గురించి ఆలోచించవచ్చు. ఫస్ట్ నేను ఎట్టి పరిస్థితుల్లో ఇయర్ బాగా ఆడి ప్రూవ్ చేసుకోవాలి నేను అంటే ఏంటో అని చెప్పేసి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నాను. తర్వాత ఆబ్వియస్లీ ఇక్కడ ఇంకా మంచి ఫెసిలిటీస్ వచ్చేలాగా ఇంకా చాలామందిని టోర్నమెంట్స్ ఆడించి ఇక్కడ నెక్స్ట్ మంత్ డిస్ట్రిక్ట్స్ అవుతున్నాయి, మన ఊరి నుంచి అందరూ వెళ్ళి గెలిచేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ కోచెస్ కానీ అందరూ దాని మీదే ఫోకస్ చేస్తున్నాము. సో స్టెప్ బై స్టెప్ ఒక్కో స్టెప్ యాజ్ ఆఫ్ నో అయితే నేను బాగా ఆడి తర్వాత థింగ్స్ విల్ టేక్ కేర్. మీరు చేస్తున్న ఈ చాలా కార్యక్రమాలు, అంటే రేపు ఒలింపిక్ రన్ కూడా చేపడుతున్నారు. మీ నాన్నగారు లేని లోటు కొంతమంది మీకు వెల్విషర్స్ కొంతమంది తీరుస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు మీకు సపోర్ట్గా నిలుస్తున్నారు ఇక్కడ? చాలామంది ఉన్నారు. శరత్ అంకుల్ ఫస్ట్ ఎప్పటి నుంచో ఉన్నారు, ఫస్ట్ డే నుంచి. అంకుల్ మెసేజ్ పెట్టడం వల్లే నేను వచ్చాను. నేను యాక్చువల్లీ టోర్నమెంట్లో బిజీ, అంటే టోర్నమెంట్స్ ఉన్నాయి, నేను ఆడదామని అనుకున్నాను. కానీ అంకుల్ ఇలా రాచిన్నాడా ఒకసారి నువ్వు వస్తే బాగుంటుంది అనగానే నేను అప్పుడు ఫిక్స్ అయిపోయాను. ఓకే అంకుల్ అడిగారు, ఇంకా తప్పనిసరిగా వస్తాను అనుకున్నాను. సో అలాగే ఒలింపిక్ అసోసియేషన్ నుంచి అందరూ కూడా ముందే ప్లాన్గా వేసుకుని అన్ని మండలికి వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్ కానీ అన్నీ కానీ అరేంజ్ చేసి స్కూల్ నుంచి పర్మిషన్ నేను సాటర్డే వచ్చాను నిన్న. సో నేను వచ్చి ఏమైనా చేయాలి అంటే అన్నీ చేస్తున్నాయి, జస్ట్ రేపు రావడం ఇక్కడ చేయడం అంతే, అన్నీ చేస్తున్నారు అన్నీ. సో సేమ్ డాడీ ఉన్నప్పుడు ఎలా జరిగిందో వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు, ఇంకా గ్రాండ్గా చేద్దామని ఉన్నారు. సో జస్ట్ రేపు ఎక్కువ మంది పిల్లలు వస్తారని కోరుకుంటున్నాం. ప్రతిదానికి నిరుత్సాహపడే యువతకు ఫైనల్గా మీరు ఏం చెప్తారు?
యా చిన్న వయసులో చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది ఎప్పుడైతే రీచ్ అవ్వాలో. ఇలాంటి టైంలో చాలా పేషెన్స్గా ఉండాలి. ఇప్పుడు ఉండే యంగ్స్టర్స్కి పేషెన్స్ చాలా తక్కువ అయిపోయింది. రిజల్ట్స్ చాలా తొందరగా రావాలనుకుంటున్నారు. సో లాంగ్ టర్మ్ గురించి ఎవరు చూడట్లేదు. ఎప్పుడు 1 మంత్ కష్టపడితే నెక్స్ట్ మంత్ కల్లా రిజల్ట్ వచ్చేయాలనుకుంటున్నారు. అది నాకు తెలిసి ఏ దాంట్లోని అవ్వదు. ఎప్పుడు లాంగ్ టర్మ్ స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఒక్కో స్టెప్ ప్రోగ్రెస్గానే వెళ్ళాలి. అండ్ పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు కాకపోయినా 5 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ కాకపోయినా 10 ఇయర్స్, 10 ఇయర్స్ కాకపోయినా 15 ఇయర్స్ నువ్వు సాధించినా కూడా అది సాధించినట్టే అవుతుంది. కొంతమంది ఎర్లీగా సాధించవచ్చు, కొంతమంది లేట్గా సాధించవచ్చు. కానీ ఎప్పుడు పేషెన్స్ కోల్పోవద్దు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. అందరూ 100% పెట్టి ప్రయత్నిస్తే పక్కా సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ముఖ్యంగా దేశంలో గర్వించదగ్గ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు తనకు లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఎప్పటికీ కూడా తనను చిన్ననాటి నుంచి ప్రోత్సహించి ఈ స్థాయికి తీర్చిదిద్దినటువంటి తన తండ్రి మరణం నిజంగా తనకు తీరని లోటే అని చెప్తున్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజు. అదేవిధంగా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తన ఎంచుకున్న రంగంలో కూడా ఖచ్చితంగా కష్టపడి ముందుకు వెళ్తే ఖచ్చితంగా సాధిస్తారు, అనుకున్నది సాధిస్తారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ రంగంలో తమ జోడీ అయినటువంటి చిరాగ్ శెట్టి తను యొక్క జోడీ ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్ కోసం ఎప్పుడు కృషి చేస్తాము. దేశ కీర్తి పతాకను అయితే ప్రపంచ స్థాయిలో చాటేందుకైతే మేము ఎప్పుడు ముందుకు ఉంటామని చెబుతున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్. Thank you.